మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా ఆగి ఆలోచించారా? మనం రోజూ చూసే ప్రదేశాలు, కలిసే మనుషులు, వీటన్నింటి వెనుక ఎన్నో కథలుంటాయి. సరే, ఈ విశ్లేషణలో మనం సామాజిక శాస్త్రం అనే ఒక అద్భుతమైన సాధనంతో మన సమాజాన్ని ఎలా పరిశీలించవచ్చో చూద్దాం. ప్రతి గొప్ప ఆవిష్కరణ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒక చిన్న ప్రశ్నతో. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఎందుకు అని ప్రశ్నించినప్పుడే అసలు జ్ఞానాన్వేషణ వైపు మనం మొదటి అడుగు వేసినట్టు. ఈ రెండు చిత్రాల మధ్య తేడాని ఒక్కసారి గమనించండి. ఒకవైపు పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఓ పల్లెటూరు కల్పిస్తోంది. మరోవైపేమో ఆకాశాన్ని తాకే భవనాలు, వాహనాల రద్దీతో ఒక పెద్ద నగరం. ఈ రెండూ మన ప్రపంచంలోని రెండు వేర్వేరు ముఖాలన్నమాట. ఇంతకీ ఈ ప్రదేశాలు ఇలా ఎందుకు తయారయ్యాయి? ఈ తేడా వెనుక ఉన్న కారణాలేమై ఉంటాయి? మనం రోజూ తిరిగే ఈ రోడ్లు, మనముండే ఈ భవనాలు ఇవన్నీ ఎలా వచ్చాయి? వీటిని ఎవరు కట్టారు? వాళ్ల శ్రమ ఏంటి, వాళ్ల ఆలోచనలేంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మన గతంలోనూ, మన సమాజ నిర్మాణంలోనూ దాగి ఉన్నాయి. అయితే ఇవి కేవలం భవనాలు, రోడ్ల గురించి మాత్రమే కాదు, వాటిలో నివసించే మనుషుల గురించి కూడా మనం ఆలోచించాలి. వాళ్ల రోజువారీ జీవితాలు ఎలా సాగుతాయి? వాళ్ల ఆశలేంటి, వాళ్ల కలలేంటి? వాళ్ల గతం, వర్తమానం, భవిష్యత్తు ఇవన్నీ మన సమాజ కథలో ఒక భాగమే కదా. చూశారా, ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలతోనే మన అన్వేషణ మొదలవుతుంది. వాళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? వాళ్ళు ఎలాంటి ప్రపంచాన్ని కోరుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే అదే సామాజిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సరే, మన వ్యక్తిగత ప్రశ్నల నుండి ఇప్పుడు కొంచెం పెద్ద విషయాల వైపు వెళ్దాం. అంటే మన ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లేంటో చూద్దాం. ఎందుకంటే ఈ సవాళ్లు మనందరి భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. మనం నిజంగా ఒక విచిత్రమైన కాలంలో ఉన్నాం. ఒకవైపు చూస్తే టెక్నాలజీతో అద్భుతమైన అవకాశాలు మన ముందున్నాయి. కానీ అదే సమయంలో మరోవైపు యుద్ధాలు, గొడవలు, సమాజంలో ఉద్రిక్తతలు, పర్యావరణానికి జరుగుతున్న నష్టం ఇలాంటి పెను సవాళ్లు కూడా మనల్ని చుట్టుముట్టాయి. మరి ఈ రెండింటి మధ్య సమతుల్యతను సాధించడం ఎలా? ఈ ప్రపంచ సవాళ్లను చూసినప్పుడు మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. ఇన్ని విభిన్న సంస్కృతులు, మతాలు, జాతుల ప్రజలు అందరూ శాంతిగా, సామరస్యంగా కలిసి జీవించటం అసలు సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానం మనందరి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మనతో పాటు ఈ భూమిమీద బ్రతుకుతున్న కోట్లాది జీవరాశుల గురించి కూడా మనం ఆలోచించాలి. ఈ గ్రహాన్ని, ఇక్కడి సహజ వనరులను భవిష్యత్ తరాల కోసం కాపాడటం మనందరి బాధ్యత. ఇంత పెద్ద పనిని మనమెలా చేయగలం? ఇంత క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు దొరకడం అసాధ్యమనిపించవచ్చు. కానీ నిజానికి ఈ సమస్యలను అర్థం చేసుకోడానికి, వాటికి పరిష్కారాలు వెతకడానికి ఒక పద్ధతి ఉంది. ఒక శాస్త్రీయమైన పద్ధతి. అదే సామాజిక శాస్త్రం. ఏ సమస్యనైనా పరిష్కరించాలంటే ముందు ఆ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలి కదా. అలాగే మనం ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలంటే ముందుగా మన సమాజం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ నిరంతర అన్వేషణనే సామాజిక శాస్త్రం అంటాం. ఇది కేవలం స్కూల్లో చదివే ఒక సబ్జెక్ట్ కాదు. ఇది మన సమాజాన్ని, చివరికి మనల్ని మనం అర్థం చేసుకుని ఒక మంచి ప్రపంచాన్ని నిర్మించడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. సామాజిక శాస్త్రాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి దాన్ని 5 ప్రధాన భాగాలుగా చూడొచ్చు. ఈ 5 భాగాలు మన ప్రపంచాన్ని 5 విభిన్న కోణాల నుండి చూడటానికి సహాయపడే 5 కళ్లద్దాల లాంటివి అనుకోవచ్చు. జాగ్రఫీ మనం ఎక్కడ నివసిస్తున్నామో, మన వనరులు ఏంటో వివరిస్తుంది. హిస్టరీ మన గతాన్ని, మనం ఈరోజు ఇలా ఎందుకున్నామో చెబుతుంది. కల్చర్ మన విలువలను, నమ్మకాలను చూపిస్తుంది. పొలిటికల్ సైన్స్ మన పరిపాలనా వ్యవస్థల గురించి చెబుతుంది. ఇక ఎకనామిక్స్ మన డబ్బు, వ్యాపారాల గురించి వివరిస్తుంది. ఈ 5 కలిస్తేనే సమాజం యొక్క పూర్తి చిత్రం మనకు కనిపిస్తుంది. చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాల కథలు కాదు. అది మన మూలాల కథ. గతం మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టదు. ఈ రోజుని సరిగ్గా అర్థం చేసుకోవాలన్నా, రేపటిని సరిగ్గా నిర్మించుకోవాలన్నా మనం చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోవాల్సిందే. పరిపాలన, ప్రజాస్వామ్యం ఇవేవో నాయకులకు మాత్రమే సంబంధించిన విషయాలు కాదు. మన ప్రభుత్వాలెలా పనిచేస్తాయి, పౌరులుగా మన హక్కులేంటి, మన బాధ్యతలేంటి అనే విషయాలపై మనకు ఖచ్చితంగా అవగాహనుండాలి. అప్పుడే కదా మనం సమాజంలో చురుకైన పాత్ర పోషించి ఒక మార్పుకు నాంది పలకగలం.
ఇప్పటిదాకా మనం చూసిన ఈ విషయాలన్నింటినీ ఉపయోగించి ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకోవడం వైపు ఎలా అడుగులు వెయ్యాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, సామాజిక శాస్త్రం మనకు రెడీమేడ్ సమాధానాలను ఇవ్వదు. బదులుగా అది మనల్ని సరైన ప్రశ్నలు అడిగేలా చేస్తుంది. ఎందుకంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరకాలంటే ముందు ఆ సమస్యను సరిగ్గా ప్రశ్నించడం తెలియాలి. సరైన ప్రశ్నతోనే మన జ్ఞానాన్వేషణ మొదలవుతుంది. ఈ పాత ప్రపంచ పటంలాగే సామాజిక శాస్త్రం కూడా మనల్ని ఒక అద్భుతమైన ప్రయాణానికి తీసుకువెళ్తుంది. ఇది మన ప్రపంచాన్ని, మన సమాజాన్ని, చివరికి మనల్ని మనం అర్థం చేసుకోవడానికి చేసే ఒక సాహసయాత్రలాంటిది. ఈ యాత్రలో మనం ఎన్నో కొత్త విషయాలను కనుక్కుంటాం. మన ఆలోచన విధానమే మారిపోతుంది. మరి ఈ జ్ఞానాన్వేషణలో, ఈ సామాజిక సాహసంలో మన మొదటి అడుగు ఏంటి? మనం అడగబోయే ఆ మొదటి ప్రశ్న ఏంటి?